గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసన్న. ఈరోజు శివరాత్రి, మహాశివరాత్రి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి. మా డే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అమ్మ వాకిలు ఓడుస్తుంది, మోక్ష ముగ్గులలో కలర్ వేస్తుంది. నేను లోపల వేసుకు మీతో మాట్లాడుతున్నా. వాటర్ తాగొద్దు, అన్నం తినొద్దు, అంతే. ఇంకా 6 అయిపోయాక ఒక పొద్దు పెట్టి జాగారం స్టార్ట్ చేయాలి. అప్పుడు అందుకే పాల్పోయాలి శివుడికి గుర్తించకుండా. ఇప్పుడు చూపించాలి మిమ్మల్ని. అది వాకిలి తల్లుడు అంటారా? ఏం చేస్తాను మేము మోక్ష? ఆగు 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 అని చెప్పేది వీళ్ళు చెప్పేదండి నేను. హరే రామశంకర. ఏ ముగ్గే మీకేనా అర్థమవుతారా? ముగ్గేనా అలానే అలానే. పొద్దున ముగ్గు వేసేటప్పుడు ఎంత రచ్చ చేసిందో ఇప్పుడు చూడండి ఎంత సైలెంట్ అవుతుందో, అయిపోయిందో. మేము ఫస్ట్ అయితే గుడికి వెళ్దామని ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్తున్నాం. ఇది మా దగ్గరలో ఉన్న వినాయకుని గుడి. నేను చిన్న క్లిప్ తీసా, కాకపోతే వినాయకుడు క్లియర్గా కనబడతలేడని కొంచెం స్లో మోషన్లో పెట్టానండి. ఆ తర్వాత మేము మార్కెట్కి వెళ్ళాం. ఫ్రూట్స్ అంటే ఇంట్లో సామాన్కును, అలాగే ఫ్రూట్సే తినాలి కదా, ఒక్క పొద్దు తీసి పెట్టాక రైస్ తినొద్దు కాబట్టి అవి కూడా కొనుక్కోవడానికి వెళ్ళాం. కానీ ఎండ మాత్రం బీభత్సంగా కొట్టేస్తుంది. ఒక పక్కనేమో ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయి. ఎండకును కింద ఆకలికి మధ్యలో మనుషులు బలవుతున్నారు. మేము బేరం ఆడుతుంది 10-20 రూపాయల కాడ. మేమేమో చచ్చిపోయేటట్టున్నాం. కానీ అట్లా అనొద్దు. కాకపోతే కొన్ని క్లిప్స్ కొన్ని చోట్ల తీయలేదు, ఎందుకంటే చాలా ఎండ కొట్టింది, నాకు ఓపిక లేదు. తర్వాత వచ్చి ఈ చిప్పలు కొన్నది దీపాంతరాలు, దీపం కోసం. అక్కడ దీపం పెడుతుంది. అస్సలు అయితే ఓపిక లేదు. ఎండకు పోయి వచ్చినాం. అవన్నీ ఫ్రూట్స్ తీసుకొచ్చినాం. 5 రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చినాం దేవుని కోసము. అవేంటియో నేను పైన స్క్రీన్ మీద పెడితే అస్సలు ఓపిక లేదు. నోట్లో నుంచి మాట కూడా వచ్చేటట్లేదు. 12 అవుతుంది ఇప్పుడైతే. ప్రజెంట్ మీకు పైన గడియారంలో కనబడుతుందో లేదో 12 అవుతుంది. 6 వరకు ఏం తినొద్దు, ఏం తాగొద్దు కూడా. ఉమ్ము కూడా మింగట్లేదు, ఉమ్మేస్తున్నా. నాలాగా మీరు కూడా ఎవరైనా ఉంటారా? ఉంటే నాకు కామెంట్ చేయండి. చాలా కొంచెం బోర్ కొడుతుంది అని మేము పచ్చీస్ ఆడుతున్నాం. పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఆకలి అవుతుంది మమ్మీ. ఎక్కువ ఏం కాదు ఆకలిగా. దానికి రొటీన్గా ఒక పొద్దులు ఉండుట్లా అలవాటైపోయింది. నాకేమో సంవత్సరానికి 2 సార్లు ఎల్లమ్మకు ఒక పొద్దు, శివరాత్రికి ఒక పొద్దు జాగారం. ఇగో మా అమ్మ సెట్ చేస్తాను. ఒక ఆట ఎంతసేపు అవుతుంది? గంట అవుతుంది, 2 గంటలు. ఒక ఆట గంట సేపు. అట్లా ఒక 2-3 ఆటలు ఆడితే ఒక 3 గంటల సేపు టైంపాస్ అయిపోతుంది. మిగతా 3 గంటలు ఏమైనా చేయాలి కాబట్టి బయటికి వెళ్ళి.
మేము 2 గేములు ప్రశాంతంగా ఆడినాం. 3వ గేమ్కి మా రాక్షసు వచ్చేసింది. అస్సలు ఆడనిత్తలేదు. దాన్ని విలువలేదని కోపంతో అంత ఆగం చేస్తుంది. మా అమ్మ ఒక పక్కన చిరాకుంది. మధ్యలో లేవద్దు అని కాన్సెప్ట్ ఉంటుందంటే ఈ గేమ్లో నాకే తెలీదు. ఆడడం ఒకటే వచ్చు మనకు. పచ్చీస్ అయితే 2 రౌండ్లు వేసేసినాం, 3 రౌండ్లు వేసేసినాం. 3 గంటల సేపు టైంపాస్ అయింది. మోక్ష అయితే నా మైండ్ పీక్కొని తింటుంది. దీంతో నాకు వచ్చింది ఒక బాధ. అయ్యో రామా. ఇంకో పక్కన మోక్ష అమ్మమ్మ కలిసి దీపం ముట్టేయడానికి దేవుళ్ళ పటాలన్నీ కడుగుతున్నారు. మోక్ష అయితే ఆగమాగం చెప్తుంది. మా ఉపవాసానికి మోక్ష చేసే అల్లరికి కరెక్ట్ సరిపోయింది. దీనికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మా అమ్మకు. పాపం. మా మోక్ష గారి చేతులు ఉన్న పువ్వులు మోత్క పువ్వులు. శివరాత్రి టైంలో లింగానికి అంటే శివునికి ఈ మోత్కి పువ్వును ఒక బిల్వపత్రం పెట్టి ఏం కోరుకుంటే అవి నెరవేరుతాయని పెద్దల నమ్మకం అంట. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అందరూ ఈ టైంలో శివరాత్రి టైంలో ఈ మోత్క పువ్వులు పక్క శివునికి లింగం మీదైనా లేకపోతే ఇంట్లో ఫొటోస్కైనా దేనికైనా కానీ మొత్తం ఇక ఈరోజు మొత్తం ఈ మోత్క పువ్వులను బిల్వపత్రంతోనే పని ఉంటుంది అందరికీ. ఇదైతే మా డాడీ తెంపుకొచ్చిండు చెట్టుకి. ఇక్కడ లోకల్లో బాగా దొరుకుతాయి ప్రసాదం లెక్క. ఫస్ట్ ఖర్జూర, తర్వాత ఇది కందగడ్డ, సపోటా, ద్రాక్ష, ఆరెంజెస్. ఇవి 5 రకాలు చెర్రీలు. చూడు. మా అమ్మ ఏం చేస్తుంది ఇక్కడ అని అనుకుంటున్నారా? అక్కడ పెద్ద ప్లేట్లో ఉన్న ప్రసాదం అన్నీ మాకు, చిన్న ప్లేట్లో ఉన్నాయని దేవునికి. మళ్ళీ మార్నింగ్ తినేసి అన్నం తినాలి. ఎవరికి అవి? కొబ్బరి నీళ్ళు. శివరాత్రి ఒక పొద్దు ఎప్పుడు ప్రతిసారి ఫస్ట్ కొబ్బరి నీళ్ళతోని తర్వాత ఖర్జూరంతో ఒక పొద్దు విడిచిపెడతాం మేమైతే. పొద్దున్న నుంచి వాటర్ తాగలే కదా, ఎన్నో నీళ్ళు 5 లీటర్ల వాటర్ తాగినట్టు అయింది 3 సార్లు తాగినందుకు. మా అయ్యగారు నీ బిడ్డకి ఇలా ఒక పొద్దు విడిచేసి ఇట్లా మిడిల్లో పెట్టేసి అమ్మ నేను మంచిగా కడుపు నిండా తినేస్తాం. కానీ అదేందో కానీ ఒక పొద్దు ఉన్నప్పుడు మాత్రం ఎంతో తినాలని ఉంటుంది లోపల. కానీ నాకైతే ఒక కందగడ్డ తినడంతోనే కడుపు ఫుల్ అయిపోయింది. కానీ ఏదో అంటారు కదా సామెత, గుర్రానికి కాలినప్పుడు వరిగడ్డి సైతం తింటుంది అన్నట్టు మాకు కడుపులో కాలుతుంటే కందగడ్డని ఎంతో పంచభక్ష పరమాన్నంతో సమానంగా అనిపించింది నాకు. మాతో పాటు మోక్ష కూడా తింటుంది, ఎందుకంటే దాన్ని వద్దు అని మేము తినలేము. నాకైతే ఈ కందగడ్డ ఫుల్ అయిపోయింది. నేను ఇంతసేపు తిన్నది సగం, ఇది సగం, ఈ సగం కూడా ఎక్కట్లేదు. అట్లుంటుంది. ఉత్తప్పుడైతే నార్మల్ టైంలో అయితే ఆకలి ఫుల్ అవుతుంది, ఇంత తింటాం. కానీ ఒక పొద్దు ఉన్నప్పుడు ఇంత తినాలనుకుంటాం కానీ కొంచెమే తింటాం. అదేంటిదో తెలియదు. పొద్దున్నుంచి అంటే
12 గంటల నుంచి నేను వాటర్ తాగట్లేదు కాబట్టి నాకు ఫుల్ దూపైంది. అందుకని 1/2 లీటర్ వాటర్ తాగేసిన. తర్వాత గ్రేప్స్ తింటే ఫుల్ ఘోరంగా పుల్లగా ఉన్నాయి. ప్లీజ్ అండి ఇట్లా అమ్మకండి. మేము టేస్ట్ చేయక కొన్నాం కాబట్టి ఇలా ఉన్నాయి. మాకు అసలు నచ్చలేదు ఏవి, కానీ తినాలి తప్పదు. మళ్ళా రేపు మార్నింగ్ 11 వరకు ఏం తినొద్దు కాబట్టి తినాల్సిందే అని అమ్మంది. అలా అయినా తినేసినాం. మాకు ఇంకో ఆప్షన్ లేదు. మేము తెచ్చిన ఏ ఫ్రూట్స్ బాగాలేవు. సపోటా కూడా ఏదో స్మెల్ వస్తుంది. ఇది తింటుంటే నాకు ఇంతసేపు తినేవన్నీ బయటకు వచ్చినట్టు అనిపించి మళ్ళీ గ్రేప్స్ తిన్నా. నాకు దీంట్లో కందగడ్డనే బెటర్ అనిపించింది. డాడీ కూడా తిట్టిండు, ఏంది ఇవన్నీ ఇట్లా తెచ్చిండు అని. తర్వాత డాడీ ఏం చేసిండు, దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయ తీసుకొచ్చి ఇదేనా తినండి కడుపు నిండా అని అన్నారు. ఇంకోటి ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ మోక్ష తీసి ఇచ్చింది. ఆరెంజ్ ఉంది కదా మమ్మీ మర్చిపోయినామని. కాకపోతే ఆరెంజెస్ కూడా మస్తు గలీజ్ వాసన వచ్చినాయి. ఒలుస్తుంటేనే అంతేదో స్మెల్ వచ్చింది. 3కి 3 తీసుకొని తింటే ఒక్కటి పెట్టుకోగానే ఇక తినలేము. తలకాయ కొట్టేసుకున్నాను నేను. నా వల్ల కావట్లేదు. కానీ అమ్మ ఏమన్నది, తినాల్సిందే పడేయొద్దు అని. మా డాడీ ఎక్స్ప్రెషన్ చూడండి పక్కన. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిళ్ళు తినేటప్పుడు. లాస్ట్కి ఇక కొబ్బరి ముక్కనే దిక్కైపోయింది మాకు. ఇదే మంచిగా అనిపించింది, ఇదే తీయగుంది. తర్వాత వచ్చేసి మేము పక్కనే ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళినాం. అమ్మ కొబ్బరికాయ అవన్నీ తీసుకొని వెళ్ళినాం అభిషేకానికి. 6:30 అయిపోయింది. అందుకని 10 మందిని అయ్యగారు పిలిచి అభిషేకం చేపిస్తుండు. వీళ్ళు మాకన్నా ముందు చేసిన వాళ్ళు. మేము చేసేటప్పుడు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు, వీడియో తీయలేదు, సారీ. మా అభిషేకం అయిపోయింది. కాసేపు గుళ్ళో కూర్చున్నాం. ఈ అభిషేకాన్ని 6:30కు ఒకసారి, 12:30కు ఒకసారి, 4:30కు ఒకసారి చేస్తాం. 6 hours later. ఇంకా 12కి 5 minutes ఉంది. రన్నింగ్ గుడికాడికి వాటర్ పోయడానికి. కరెక్ట్ 12:01కి వాటర్ పోస్తారు లింగం. అందుకనే మా అమ్మ ఉరుకుతుంది, మా అమ్మ వెనకాల నేను ఉరుకుతున్నా. మా మోక్షగాడు ఇంటికాడ పడుకున్నాడు. లోపలికి వెళ్ళినాక చూపిస్తే ఎట్లా పోస్తారో. ఆల్రెడీ 6:30కి ఒకసారి పోసినాం, ఇప్పుడు ఒకసారి అయిపోద్ది. చీకట్లో కూడా నేను కనబడతాను లేదన్నా పళ్ళు తప్పగా ఏం కనబడుతున్నట్టున్నాయి. అది వెనక చూపిస్తా. చిన్న పిల్లలు కూడా నిద్రపోకుండా జాగరం ఉంటున్నారు క్యూట్గా కదా. తీరా చూస్తే అక్కడ నాకన్నా ముందు చాలామంది ఉన్నారు. వీళ్ళు 11:30 నుంచే ఉన్నారు. వీళ్ళందరూ ఒక పొద్దుండి శివరాత్రికి జాగారం ఉండేటోళ్ళే, లింగానికి నీళ్ళు వేయడానికి వచ్చిన వాళ్ళు. ఫైనల్గా అయితే అభిషేకం కంప్లీట్. మా మోక్షగాని కోసం చెంబుల నీళ్ళు తెస్తుంది మా అమ్మ. ఈ జాగారం మేము రేపు నైట్ వరకు పడుకోకుండా ఉంటాం. రేపు మధ్యాహ్నం అన్నం తింటాం. అప్పటి వరకు ఏం తినాం, మళ్ళీ వాటర్ తాగకుండానే ఉంటాం. మేము వేరే టెంపుల్కి వెళ్ళేది ఉంది, అక్కడ వీడియో తీసి పెడతా. ఇది బాగా లెంత్ అవుతుందని ఇక్కడ వరకే చూపిస్తున్నా. బాయ్.